దేవుని సన్నిధిలో ఉండాలని అందరికి ఇష్టమే. ఆయన సన్నిధి ఎప్పుడు మనతో ఉండాలనే కోరుకుంటాం. కొందరైతే ఇది సాధ్యమేనా అని కూడా అనుకుంటారు. ఇది సాధ్యమే. ఎలాగంటే ఆయన మాట ప్రకారం జీవించడమే ఆయన సన్నిధిలో ఉండడం. ఎందుకంటే ప్రభు వేరు, ఆయన మాట వేరు కాదు. యోనా కూడా ప్రభు నినేవే వెళ్ళి ప్రకటించమన్న మాట నుండి వేరొక వైపుకు పారిపోయాడు. అందును బట్టి వాక్యం ఏం రాయబడిందంటే యోనా 1:3లో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోవాలని వేరొక ఓడ ఎక్కినని రాయబడింది. అంటే యోనా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా కాకుండా వేరొక దారిని ఎంచుకున్నాడు. దానినే యెహోవా సన్నిధిలో నుండి పారిపోయెను అని రాయబడింది. కాబట్టి ఆయన సన్నిధిని కోరుకునే వారందరూ ఆయన మాటలో నిలిచి ఉండటమే ఆయన సన్నిధిలో ఉండటం అనేది గుర్తించాలి. అప్పుడే మనకు విశ్రాంతి కూడా. కీర్తన 16:11లో చదువుతాము, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని. దేవుని ఉపదేశములు అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు వస్తుందన్న భయం లేకుండా నెమ్మదిగా బ్రతుకుతారు.